బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో జూబ్లీహిల్స్ పిఎస్ కు హరీష్ రావు రానున్నారు. తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు బయలుదేరారు. జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ టీమ్స్ తో భద్రత ఏర్పాటు చేశారు. హరీష్ రావుతో పాటు కార్యకర్తలు వస్తారని ముందుగానే అంచనా వేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భద్రత ఏర్పాట్లు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులతో విచారణకు హాజరవుతారన్నారు హరీష్ రావు. హరీష్ రావు తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కి బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి మా ప్రతినిధి చందు మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ చందు, చెప్పండి. యమునా, హరీష్ రావు తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కు ర్యాలీగా బయలుదేరా. ఆయనతో పాటు కేటీఆర్ ఉన్నారు, జగదీష్ రెడ్డి కూడా ఉన్నారు. మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్ కు చేరుకున్న తర్వాత కాసేపు ఇక్కడ సమావేశమైన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. సిట్ విచారణ కూడా హాజరవుతారు. ఇప్పటికే తెలంగాణ భవన్ కు పెద్ద సంఖ్యలో నేతలంతా కూడా చేరుకున్నారు. హరీష్ రావుకు సంఘీభావంగా వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా కూడా హరీష్ రావు సంఘీభావం తెలుపుకున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే ఆ సిట్ విచారణకు సంబంధించి ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులను కూడా విచారణ చేసింది. అదేవిధంగా మనతో ప్రస్తుతం మాట్లాడేందుకు పల్లారాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. కూల్చి చూడమని చెప్పండి ఒకసారి. మా గద్దె కూల్చి చూస్తే ఆయన యొక్క ప్రభుత్వం కూలిపోతుంది. మొన్ననే చూసినాం, నీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 40% దాకా సర్పంచులు మేమే గెలిచినాం. మాలాంటి నియోజకవర్గంలో 60% కూడా గెలిచినాం. కాబట్టి గద్దెలు కూల్చు ఇవన్నీ చేస్తామని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు నీ గద్దె కూర్చోడానికి సిద్ధపడతారు తప్ప మరొకటి కాదు. ఇది లొటబీస్ కేసు. ఇప్పటికే హరీష్ రావు గారి మీద ఇదే కేసులో హైకోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయన అసలు ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి కూడా చెప్పింది. దాని మీద కూడా మరలా సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా, సుప్రీంకోర్టులో కూడా ఒక వ్యక్తి పోతే వ్యక్తిలో ఇంప్లీడ్ అయ్యే ప్రభుత్వం 5 కోట్ల రూపాయల పైన కూడా ఖర్చు పెడితే, ఇవాళ ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెడితే కూడా దాన్ని కూడా వ్యతిరేకించి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. మరి ఇప్పటికే ఇంతకుముందే చెప్పినాం, ఇది సరైంది కాదు, ఆయనకి ఇందులో సంబంధం లేదు అని చెప్పేసి కూడా కొట్టేసిండ్రు. కాబట్టి సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇవాళ తుంటర్ వేషన్ తప్ప మరొకటి కాదు. ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తమ మీద వచ్చిన వాటాల పంచాయతీలు, మంత్రుల మధ్యలో వచ్చిన పంచాయతీలను పక్కన పెట్టడానికి ఈ యొక్క సిట్ కేసు అని చెప్పేసేసిండ్రు. ఇందులో ఏమీ లేదు. మేము చట్టానికి లోబడి మాత్రం అటెండ్ అవుతున్నాం. ఇందులో కూడా ఊరికేనే వాళ్ళు కూర్చునబెట్టి వాళ్ళ యొక్క గుల తీట తీసుకోవడానికి చేస్తుంది తప్ప మరొకటి కాదు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విచారణ కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆధారాలు ఏమన్నా ఉన్నట్లయితే వాళ్ళ కుంభకోణాలలో ఆధారం ఉన్నది తప్ప ఈ కేసులో అసలు అధికారులకు, డీజీపీకి, ఇంటెలిజెన్స్ వాళ్ళ తప్ప ఎవరికి ఆధారాలు ఎవరి దగ్గర ఏముండయి. వాళ్ళే చేస్తారు. ఏదన్నా ఉంటే కూడా ఎక్కడన్నా మంత్రులకో నాయకులకో ఇంకోరికి ఉండే ఆస్కారమే లేదు. వాళ్ళకు ఉన్నట్లయితే ఎందుకు సుప్రీంకోర్టు దగ్గర ముందు పెట్టలేదు, ఎందుకు హైకోర్టు ముందు పెట్టలేదు? కాబట్టి ఇందులో ఏమీ లేవు. ఇవాళ కావాలని చేస్తుంది తప్ప మరొకటి కాదు. గతంలో ఫార్ములా ఈ రేసు ఏదైతే కేటీఆర్ పై విచారణ కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం విషయంలో అటు హరీష్ రావు, కేసీఆర్ విచారణ కావచ్చు, మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విచారణ, ఇవన్నీ చూస్తుంటే ఏంటి అసలు ప్రభుత్వం ఏమనుకుంటారు? అసలు మేము ఇంకో 3 సంవత్సరాలు కూడా సీరియల్ లాగా ఇదే నడిపిస్తారు. ఇందులో ఏమీ లేదు. ఏమన్నా ఉన్నట్లయితే 2 సంవత్సరాలు ఇప్పటికే తేలాల్సి ఉండే. ఏమీ లేదు కాబట్టి ప్రతిరోజు సిట్టు పిలవడం, వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఒప్పుకో, కేటీఆర్ పేరు చెప్పు, హరీష్ రావు పేరు చెప్పని చెప్పడం తప్ప ఇంతవరకు 2 సంవత్సరాలు వాళ్ళు బయట పెట్టింది ఏమీ లేదు. ఏ కోర్టులు కూడా ఇంతవరకు కూడా వాళ్ళకి ఫేవర్లో ఇవ్వలేదు. అంటే డైవర్షన్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటి అసలు? ఈ రోజు మున్సిపల్ ఎన్నికల్లో మా యొక్క నైతిక స్థైర్యం దెబ్బతీయాలని చెప్పేసి, అదేవిధంగా
ప్రజలందరూ కూడా ఇలా కోడైకి వస్తున్నారు, పత్రికలు కూడా కోడైకి వస్తున్నాయి, అన్ని ఛానల్స్ మీడియా కూడా కోడైకి వస్తున్నాయి. భూ కుంభకోణం మీద మిగతా వారిని అన్నింటిలో కూడా ఇవాళ వీళ్ళు ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళ యొక్క పంచాయతీ ఏందని చెప్పేసి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళ యొక్క కుంభకోణాలని పక్క పెట్టడానికి మాత్రమే జరుగుతుంది. ఇది చూసినట్టయితే ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ రోజు ఈ కేసులు అంటూ విచారణలు అంటూ కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కార్తిక్ రెడ్డి కూడా మనతో ఉన్నారు. కార్తిక్ రెడ్డి గారు చెప్పండి, ఈ రోజు హరీష్ రావును సిట్ విచారణ పిలిచింది, దీనిపై మీ కామెంట్ ఏంటి? ప్రభుత్వానికి జవాబు లేవు చాలా విషయాల్లో. మేము ఎప్పుడైతే ప్రభుత్వానికి ఒక కఠినమైన ప్రశ్నలు వేస్తామో ఆ ప్రశ్నలకు జవాబుగా ఏదో ఒక కేసులో ఫాల్స్గా నోటీసులు ఇచ్చి మా నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తారు. ఇది స్పష్టంగా ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. నిన్న హరీష్ అన్న ఏదైతే కోల్ విషయంలో ఏదైతే మాట్లాడినట్టు జరిగినారు, కోల్ బ్లాక్స్లో ఏదైతే స్కామ్ చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడం జరిగిందో దానికి వ్యతిరేకంగా సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఈరోజు సిట్ నోటీసుల ద్వారా బెదిరించే ప్రయత్నం చేస్తుంది. దీని ద్వారా మా పార్టీయే కానీ మా నాయకత్వం భయపడేది లేదు. దీనికి ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతుంది. గతంలో పోలీస్ అధికారులను విచారణ చేశారు, వారి నుంచి సేకరించిన ఆధారంగానే ఈ రోజు హరీష్ రావు విచారణ పిలుస్తున్నారనేది ప్రధానంగా. మొదటి నుంచి మేము చెప్పేది ఒకటే చందుభాయ్, అసలు ఈ మొత్తం సిట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు సిట్ ఉందో ఇదే బూటకమని చెప్తున్నాం. అధికారులు కూడా దొంగగా ఏదైతే అధికారులను కూడా ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో అదే తప్పు. ఇలా నాయకత్వాన్ని ఏది ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో అది ముమ్మాటికి కక్ష సాధింపు అనుకో లేదా అటెన్షన్ డైవర్షన్ అనుకోండి. అంటే విచారణ పేరు మీద ఇట్లా విచారణ పిలవడం ద్వారా ఇట్లాంటి అగ్రనేతలందరూ కూడా ఇటు విచారణ హాజరవుతుంటే మీ మోరల్ గా ఈ బీఆర్ఎస్ క్యాడర్ లో ఒక మనోధైర్యం దెబ్బతినే అవకాశం ఉంది కదా? అట్లేం లేదు. ఈ చిన్న తాటాకు శబ్దాలకి మేము భయపడేది లేదు. ఈ చిన్న సిట్ ఎంక్వైరీలకో లేకపోతే సిబిఐ నోటీసులో మా నాయకత్వం చూడకపోతే కదా ఇవన్నీ భయపడేది. ఇవన్నీ మేము చాలా చూసాం, దీనికి భయపడేది లేదు. ఇంకా రెట్టింపుగా ఉత్సాహంతో మేము కొట్లాడే ప్రయత్నం చేస్తాం. మొత్తం మీద చూసినట్టు తాటాకు చప్పులకు భయపడేది లేదు, ఖచ్చితంగా విచారణను ఎదుర్కొంటాం. ఈ విచారణతో ఒరిగిపోయేది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు తెలంగాణ భవన్కు ఇప్పటికే పెద్ద ఎత్తున నేతలైతే చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడికి హరీష్ రావు, కేటీఆర్ కూడా చేరుకోబోతున్నారు. వాళ్ళు చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ విచారణ కూడా హాజరవుతారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే ఈ కేసు సంబంధించి మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు అయితే ధైర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలా. ఎందుకంటే ఈ కేసుతో ఒరిగిపోయేది ఏమీ లేదు అనే అంశాన్ని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు హరీష్ రావు గారికి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూస్తారు మీరు? వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పర్టికులర్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడోసారి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకో మాట లేదు, ఇంకో ముచ్చట లేదు. ఒక ఇష్యూ మీద ఏదన్నా ఒక ఎలక్షన్ వచ్చిందంటే ఒక ఇష్యూ మీద తీసుకురావాలి. నిన్న కోల్ మైనింగ్ గురించి హరీష్ రావు గారు ఏదో మాట్లాడినరు. మరి ఆ కోల్ మైనింగ్ విషయంలో ప్రజలకు తెలుస్తుంది, మేము చేసిన అవినీతి గురించి తెలుస్తుంది అని చెప్పి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయన స్వయంగా ముఖ్యమంత్రి అయి కూడా కోల్ మైన్స్ మీద మరి వాళ్ళ సొంత బావమరిదికే మరి ఆరోపణలు చేయడం కూడా జరిగింది. ఆయన అంటగడదామని చెప్తే దాన్ని పూర్తిగా బట్టబయలు చేసుకోవడానికి ఆధారాలతో సహా హరీష్ రావు గారు చెప్పిన తర్వాత ఇది పెద్ద ఎత్తున కుంభకోణం అని ప్రజలకు తెలిసింది కాబట్టి దాన్ని డైవర్షన్ చేసుకోవడానికి ఒక సిట్టుకు ఏదైనా నోటీసులు ఇవ్వాలంటే 2-3 రోజులు 4 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి. అది పద్ధతి, అది యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ ప్రకారం. దాన్ని పక్కన పెట్టి నిన్న సాయంత్రం 9 గంటలకు ఇంటికి పోయి పని మనిషికి నోటీసులు ఇచ్చి రేపు పొద్దున 11 o'clock రావాలంటే అది అందులోనే అర్థమైపోతుంది. మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకొని ఆ ఎలక్షన్ డైవర్షన్ కోసం ఈయన దావుసు పోతున్నాడు. ఈ 4-5 రోజులు ఈ డ్రామా నడిపేయాలనే ఉద్దేశంతో ఇది ఒక డ్రామాల భాగంగానే ఈ రోజు సిట్టు మీద ఇచ్చిన నోటీసులు. క్రితం మీరు హరీష్ రావు గారిని కలిశారు, ఏం మాట్లాడారు, ఏం చర్చించారు? హరీష్ రావు గారు కాదు, ఎవరు మాట్లాడినా ఇదే విషయము, ఇదే టాపిక్. దీని మీదనే మరి రాష్ట్రం అంతటా ఒక పక్కకు డైవర్షన్ తీసుకురావాలి. రేపు మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి బాగా అనుకూలంగా ఉన్నది వాతావరణము, ఎక్కువ సీట్లు గెలవబోతున్నారు. దీన్ని ఎట్లైనా చేసి అడ్డుకోవాలని చెప్పి దాంట్లో ముఖ్యంగా మెయిన్ ఉద్దేశం అది. గ్రామ పంచాయతీలు అప్పుడు యూరియా మీద వచ్చినప్పుడు యూరియా సప్లై ఎప్పుడైతే రైతులకు చేయలేదో అప్పుడు ఒక విధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు ఒక నోటీసులు ఇవ్వడము, ఇది ఆనవాయితీ వాళ్ళు చేస్తున్న దినచర్య. ఇది ఒకటి. మరికొంతమంది నేతలు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, అసలు ఏంటి ఈ విచారణ ఎలా చూస్తారు? ఈ విచారణ రాజకీయ అంటే చిల్లర అంటే డైవర్స్ పాలిటిక్స్, పబ్లిక్ని డైవర్ట్ చేయడం కొరకు ఇవాళ సెక్షన్
66 ఐటీ యాక్ట్ కానీ, సెక్షన్ 65 కానీ, లేదా పీడీపీపీ యాక్ట్ కానీ, ఏ చట్టాలు పెట్టినా, ఏ యాక్ట్లు పెట్టినా కూడా ఇవన్నీ కూడా హరీష్ రావు గారికి వర్తించే కేసు కాదు. ఎందుకంటే గతంలో వారు ఈ మంత్రిత్వ శాఖని నిర్వహించలేదు. ఈ సెక్షన్లన్నీ కూడా అప్లికబుల్ కావాలంటే ఒకవేళ ట్యాంపరింగ్ అనేది నీకు అది హోంమంత్రికి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. హరీష్ రావు గారు ఆ శాఖను చేయలేదు. హరీష్ రావు గారు చేసింది ఏంటంటే నిన్న కోల్ మైన్లో మీరు ఏదైతే వెరిఫికేషన్ అని చెప్పారో ఆ వెరిఫికేషన్ అని కొత్తది దాన్ని తీసుకొచ్చారు. సైట్ విజిట్ అనేది గ్లోబల్ టెండర్లలో లేదు. ఎక్కడ కూడా గ్లోబల్ టెండర్లో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అందులో పాల్గొనవచ్చు. సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళే పాల్గొనాలి అని చెప్పేసి కొత్తది ఎందుకు తెచ్చారు అంటే మీకు సంబంధించిన మనుషులు దాంట్లో ఎవరెవరు వస్తున్నారు, ఎవరిని రాకుండా చేయాలి, ఎవరిని బెదిరించాలి, ఎవరిని ప్రలోభ పెట్టాలి అని తర్వాత అది మొత్తం కూడా మీ బావమరిదికో లేకపోతే మీ తమ్ముళ్ళకో మీ అన్నలకో ఇది చేయడానికి కుట్ర చేసిరు. అంటే సంవత్సరానికి 1600 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రజలకు ధనానికి నష్టం చేసే కుంభకోణానికి మీరు తెరలేపారు. మీరు నలుగురు ముఖ్యమంత్రి, మిగతా మంత్రి, ఎమ్మెల్యే వీళ్ళంతా చేస్తున్నారు కాబట్టి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి కేసీఆర్ మన హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. దీనికి సిబిఐ ఎంక్వైరీ అడిగాడు. దీనికి ముఖ్యమంత్రి స్పందించకుండా, దీనికి భారతదేశానికి మంత్రిగా బొగ్గు శాఖ మంత్రికి ఉన్న కిషన్ రెడ్డి స్పందించకుండా, లక్ష్మణ్ కానీ ఈటెల రాజేందర్ కానీ స్పందించకుండా మీరు కాంగ్రెస్ బీజేపీ ఒక రకంగా రెండు నేషనల్ పార్టీ కొల్లుడై ఇవాళ బీఆర్ఎస్ని మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి ఒక తప్పుడు సిట్టు, ఆ సిట్టులో మళ్ళా ఒకసారి సుప్రీంకోర్టు కేసు కొట్టివేసిన తర్వాత గతంలో కూడా ఫోన్ ట్యాంపరింగ్ అన్న కేసులో ఇలా హైకోర్టు స్టే చేస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఆ కేసుని కూడా కొట్టేసి దీంట్లో కంటెంట్స్ లేదు, ఈ సెక్షన్స్ అప్లికబుల్ కావు, ఇది రాజకీయ కక్ష సాధింపు కేసు అని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం చెప్పినాక కూడా మళ్ళా ఒక తప్పుడు కేసుకి పనికిమాలిన కేసుని ఈ రకంగా తీసుకొచ్చి మళ్ళా నోటీసులు ఇచ్చి ఆ నోటీసులు అయినా 2 రోజుల ముందు 3 రోజుల ముందు ఇవ్వాలి. ఒకటే 20 సాయంత్రం ఇచ్చి పని మనిషికి ఇచ్చి మళ్ళీ నువ్వు పొద్దున్నే తీసుకురావాలని చెప్పి ఈ రకంగా నువ్వు అంటే ఒక కేటీఆర్నో ఒక హరీష్ రావునో ఒక కేసీఆర్నో వేధిస్తే, తప్పుడు కేసులలో ఇరికిస్తే, లేదా పబ్లిక్ని డైవర్ట్ చేసి ప్రజల్ని మొత్తం కూడా గందరగోళం చేస్తే అంటే కుదరదు. ఈ సెక్షన్లో నిలబడవు, ఈ కేసు నిలబడవు అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మొత్తానికి హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే హరీష్ రావు జిందాబాద్ అంటూ కూడా సంఘీభావం తెలుపుతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే మరి కాసేపట్లోనే ఇక హరీష్ రావు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు. సిట్ ఆఫీస్ కూడా వెళ్ళబోతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అయితే ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూపిస్తాం హరీష్ రావును తెలంగాణ భవన్ కు చేరుకున్న హరీష్ రావును భుజాల మీద ఎక్కించుకొని వాళ్ళంతా కూడా చూస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తాం. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి హరీష్ రావు బయలుదేరి వెళ్తారు. మనం చూడొచ్చు ఇక్కడ పెద్ద సంఖ్యలో చేస్తున్న వాళ్ళ దగ్గర హరీష్ రావు కేసీఆర్ జిందాబాద్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇక్కడ నుంచి సిట్ కార్యాలయానికి విచారణకు బయలుదేరైతే వెళ్తారు. ప్రస్తుతం లోపలికి వెళ్తున్నారు. ఎమ్మెల్యేలంతా కూడా లోపలికి వచ్చారు. వారితో హరీష్ రావు భేటీ అవుతారు. ఆ భేటీ అయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ సిట్ ఆఫీస్ కూడా ఆయన వెళ్ళబోతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే మొత్తంగా ఒక హైడ్రామా అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు హరీష్ రావు భవన్లోకి వెళ్తున్న దృశ్యాలు అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి చాలామంది నేతలు అయితే ఇక్కడ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఎర్రల్లా శ్రీనివాస్ కూడా మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఈ సిట్ నోటీసులు ఎలా చూస్తారు? ప్రభుత్వము కుట్రపూరితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నిలదీస్తున్నందుకు, అడుగుతున్నందుకు, ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఇలాంటి నోటీసులు ఇచ్చి ప్రతి ఎలక్షన్కి ఒక నోటీసులు ఇచ్చి ఒక కమిషన్ వేసి డైవర్ట్ చేస్తూ ఉన్నది. డైవర్షన్లో భాగమే ఈరోజు సిట్ పేరిట నోటీసులు ఇచ్చి ఇలా పిలిచి విచారణ చేసేటువంటి మనకు కనబడతా ఉన్నది. లాభం ఏంటి అసలు ఇప్పుడు ఇట్లా విచారణ? ప్రభుత్వము తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఉన్నది. ప్రభుత్వము 6 గ్యారంటీలు
420 హామీలు, 13 డిక్లరేషన్లు, వీటన్నిటి గురించి అడుగుతుంటే ఇలా సిట్ పేరిట, కమిషన్ల పేరిట, కాళేశ్వరం పేరిట, లేదంటే రకరకాల ఎంక్వైరీల పేరిట డైవర్ట్ చేయడానికి సమయాన్ని వృధా చేయడానికి ఇలా మున్సిపల్ ఎన్నికలు ఉంది. ఆ మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీ నాయకులు ఏడవై పనిచేస్తారనేసి ఇలా టైం వృధా చేయడానికి ఇది కుట్రలో ఇలా కుతంత్రంలో భాగంగానే ఇలా సిట్ పేరిట, విచారణ పేరిట 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామా ఆడుతూ ఉంది. ఇలా తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని మాట్లాడుతున్నందుకు ఇలా రకరకాల కమిషన్లతోని ఇలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తా ఉన్నది. థ్యాంక్ యూ. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయన్నటువంటి నేపథ్యంతోనే డైవర్షన్ పాలిటిక్స్ ను ఈ ప్రభుత్వం పాల్పడుతుంది. అందులో భాగంగానే ఈ విచారణలు అంటూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెబుతున్న పరిస్థితి. మొత్తం మీద చూసినట్టయితే మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి హరీష్ రావు సిట్ విచారణకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బయలుదేరి వెళ్తారు. మొత్తం పోలీసులు అయితే భారీ ఎత్తున అటు తెలంగాణ భవన్ లో మోహరించారు. వాళ్ళ కార్యకర్తలు ఎవరిని కూడా బయటికి పంపించకుండా ఓన్లీ హరీష్ రావును మాత్రమే అటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లేలా కూడా పోలీసులు అంతా కూడా సిద్ధమై ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. యమునా. థ్యాంక్ యూ చందు.